సో, ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన వాళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా జూనియర్ ఎన్టీఆర్ గారు. సూపర్. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్? టఫ్ క్వశ్చన్ అండి. అందరూ మంచి ప్రస్తుతానికైతే చందు ముండేటి గారు. సో, చందు మొండేటి గారి గురించి ఒక లైన్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా కూల్ కంపోజ్డ్ ఉంటారు. 2 షాట్స్ అయినా పర్లేదు రోజుకి. పర్ఫెక్ట్‌గా రావాలనుకుంటారు. పేషెన్స్‌గా చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్‌గా చేశారు. నేను సెట్‌లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అండి. మీ ఫేవరెట్ మూవీ ఏది? 'సాలార్' ఇస్ మై ఫేవరెట్ అండి. యాజ్ ఆఫ్ నౌ 'సాలార్' ఇస్ మై ఫేవరెట్. మిగతావి కాదని కాదు కానీ 'సాలార్' ఇస్ మై ఫేవరెట్. సూపర్. సో, ఇప్పుడు నేను కొంతమంది నేమ్స్ చెప్తాను. 1 లైన్ అబౌట్ వాళ్ళ గురించి చెప్పాలి. ప్రశాంత్ నీల్ గారు, వెరీ రెస్పెక్టబుల్ డైరెక్టర్ టు ఎనీ ఆర్టిస్ట్. జగపతి బాబు గారు, వెరీ కామ్ అండ్ నైస్ గోయింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. సెట్లో చాలా కామ్గా ఉంటారు, అందరితో పలకరిస్తారు. అస్సలు నాకైతే అసలు ఆ షో ఆఫే కనపడలేదు ఆయన. ఓకే. సో దట్ ఈస్ ఈ సింప్లిసిటీ ఈస్ రియలీ బ్యూటిఫుల్ అండి. రవితేజ గారు, రవితేజ గారు ఈజ్ ఆయన చూస్తే ఇన్స్పిరేషన్ వర్డ్ అందుకే పుట్టిందేమో అనిపిస్తుంది డిక్షనరీలో. సూపర్. అండ్ నాగ చైతన్య గారు, వెరీ డౌన్ టు ఎర్త్ అండి. వెరీ 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 గుడ్ బాయ్, డౌన్ టు ఎర్త్, చాలా మంచి వ్యక్తి. మీరు సలార్ మీకు ఫేవరెట్ మూవీ అన్నారు కాబట్టి ప్రభాస్ గారి గురించి అందరికీ తెలుసు. సో హీఈస్ ఎ పాన్ ఇండియన్, అంటే అందరికి డార్లింగ్ అనమాట చెప్పాలంటే. సో ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనసున్న మహారాజు. అందరు చెప్పిన మాటే చెప్పారు. బట్ నిజంగా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళి ఎక్కడున్నా కూడా. సో ప్రభాస్ గారితో మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ ఎప్పుడని మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఒక కాంబినేషన్ సీన్ ఏదైనా ఆయన మూవీతో చేస్తే కనుక డెఫినెట్లీ మీరు, ఎందుకంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు. చాలా చాలా అండి. అంటే ఆయన సింప్లిసిటీకి, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, రియల్ క్యారెక్టర్ కానీ ఈజ్ హ్యాట్స్ ఆఫ్. అంటే చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే అందరూ మంచివాళ్ళు, అందులో ఏమి ఉండదు. అంటే నేను నమ్మేది ఏంటంటే నోబడీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, సిచ్యువేషన్ మేక్స్ దెమ్. అది. అండ్ 1 వర్డ్ అబౌట్ శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్లా గారు ఒకటే చెప్తానండి. ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను. ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ తీశాను. తర్వాత ఇవి చేసుకుంటూ వచ్చా, ఇంకా ఆగలేదు బండి అట్లా వెళ్తుందంటే శేఖర్ చేయి మంచిదయ్యా అని. ఇంకేం చెప్తా ఆయన గురించి, అయిపోయింది. సూపర్. అది శేఖర్ గారిని కలిసి మొన్న నా కోరిక తీర్చుకున్నాను. మా ఇంటి దగ్గర షూట్ అవుతుంది. ఓకే. మన ధనుష్ గారు మూవీ వస్తుంది కుబేరా, ఓకే. ఆ షూట్ అవుతుంది అనమాట. నాగ్ సార్ ఉన్నారు లోపల, శేఖర్ సార్ కూర్చున్నారు. సార్ ఒక కాన్వెంట్ మాట్లాడాలంటే రామా అన్నారు. వెళ్ళా, టకటక చెప్పేశా, సార్ ఇది 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 ఫస్ట్ సినిమా మీతో స్టార్ట్ అయింది నా లైఫ్. తర్వాత ఇప్పుడు ఒక 47 సినిమాలు చేసాను సార్. అది ఐ థింక్ 6 months 7 months 47 సినిమాలు అయిపోయినాయి. అవి ఇంటర్నేషనల్ మూవీస్, బాలీవుడ్ వెబ్ సిరీస్. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దిస్. నాకు ఇది మీకు చెప్పుకోవాలని అనుకున్న కొన్ని నెలలకు మీరు కనపడ్డారు. ఇది చెప్దామని వచ్చాను సార్ అంటే థ్యాంక్ యూ అండి అని చెప్పి హ్యాపీ అయిపోయారు ఆయన. నెక్స్ట్ లైనప్లో ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి? యూఫోరియా ఉందండి గుణశేఖర్ గారిది. ఓకే. తండేల్ ఉంది, తండేల్. విచ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. తండేల్ ఒకటి, యూఫోరియా ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకా రాహుల్ విజయ్ గారితో ఒకటి చేశాను, మన స్టన్ మాస్టర్ విజయన్ గారు అబ్బాయి. ఓకే. ఆయన అసలు ఈజ్ అ డార్లింగ్ అండి. వెరీ నైస్ జెంటిల్మెన్ ఆయన కూడా. సో ఆయనతో ఒక మూవీ ఉంది, మంచి కాంబినేషన్. ఎట్లా అంటే మీకు టెంపర్లో మూర్తి గారు అని ఉంటారు కదా, అలా శర్మ గారు. నేను కామెడీ కాదు, సీరియస్. అక్కడ కామెడీ ఇలా ఉంటుంది ఇక్కడ సీరియస్, వెరీ సీరియస్. ఇక్కడ నేను శర్మ గారు అని ఉంటా, క్రైమ్ నడుస్తుంటే దానికి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం, అవి మంచి క్యారెక్టర్. ఒక 7-8 days చేశాను. అదొకటి వెయిటింగ్. ఆ సినిమా టైటిల్ ఇంకా పెట్టలేదు, ఫైనల్లో ఉంది అనుకుంటా. సో అదొకటి వెయిటింగ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో స్మాల్ టౌన్ బాయ్స్ అని ఒకటి చేశాను. ఓకే. అది కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్, అంటే కూల్ డాడ్ అనమాట అందులో. సో దానికోసం కూడా వెయిటింగ్ అనమాట. స్మాల్ టౌన్ బాయ్స్ ఒకటి, రాహుల్ విజయ్ గారితో ఒకటి, ఇంకా పెద్ద లీగ్లో అంటే గీతా ఆర్ట్స్ గారి తండేలో ఒకటి, మన గుణ ఈవెంట్స్ గుణశేఖర్ సార్.